అందరినీ తాము గౌరవిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళే కాదు గతంలో ఆసుపత్రిలో కూడా కేసీఆర్ ను కలిశారని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ వెంటనే ఎందుకు వెళ్లారనేది ఆయన్నే అడగాలని రేవంత్ రెడ్డి చెప్పారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ మాదిరి అసెంబ్లీ సెంట్రల్ హాల్ ఉంటుందని, ఇందులో ఎమ్మెల్యేలు మంత్రులందరికీ యాక్సెస్ ఉంటుందన్నారు. మాజీ ఎమ్మెల్యేలకు కూడా సెంట్రల్ హాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సభలో కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి షేక్ హ్యాండ్ ఇవ్వడం ప్రస్తుతం రాజకీయంగా చాలా ఆసక్తికరంగా మారింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, 2 ఏళ్ల తర్వాత అంటే ఈరోజు సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ సభలో ఇద్దరు కలుసుకున్నారు. కేసీఆర్ స్థానం దగ్గరికి వెళ్ళి రేవంత్ రెడ్డి పలకరించడం జరిగింది. ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగినట్టుగా సమాచారం ఉంది. ఇక దీని తర్వాత సీఎం రేవంత్ రెడ్డి శాసనమండలి వర్క్స్ పనులను కూడా పరిశీలించారు. ఆ సందర్భంగా మీడియాతో చిట్ చాట్లో కూడా ప్రస్తావించిన పరిస్థితి ఉంది. అయితే సభకు హాజరైన కేసీఆర్ మధ్యలోనే బయటకు వెళ్ళిపోవడం అన్నది కొంత వివాదాస్పదంగా మారుతుంది. ఈ అంశం పైన పలువురు మంత్రులు కూడా తప్పుపడుతున్నారు. సభ్యుల సంతాప తీర్మానం నడుస్తున్న సమయంలో మధ్యలోనే అది పూర్తి కాకముందే కేసీఆర్ బయటికి వెళ్ళడం అన్నది సరైనది కాదు. ఇది రాజకీయంగా సభ్యులను అగౌరవపరిచే విధంగా అంశం అని చెప్పి మంత్రులు ప్రస్తావించిన సందర్భం. ఇదే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ప్రస్తావించినప్పుడు దానికి సంబంధించిన సమాచారాన్ని కేసీఆర్ను అడగాలని చెప్పి చెప్పడంతో పాటు మేము మాత్రం ప్రతి సభ్యుని, అసెంబ్లీలోకి వచ్చిన ప్రతి సభ్యుని గౌరవిస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా మా ఎమ్మెల్యేలకు, మంత్రులకు యాక్సెస్ ఉండే విధంగా మండలి నిర్మాణ పనులను పరిశీలిస్తూ ఏదైతే పార్లమెంట్ తరహాలో ఒక లాబీని ఏర్పాటు చేస్తున్నామో ఆ లాబీలో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసే యాక్సెస్ ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. దీంతోపాటు మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రస్తావించడం జరిగింది. ఇక కేసీఆర్ అదేవిధంగా రేవంత్ రెడ్డి సభలో కలుసుకోవడం అన్నది కొంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే 2 ఏళ్ల తర్వాత సభలోకి వచ్చారు. ఒకసారి 2 సార్లు, ఈ 2 ఏళ్లలో 2 సార్లు కేసీఆర్ సభకు వచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో టైం స్పెండ్ చేయలేదు. అయితే ఈరోజు సభకు హాజరైన తర్వాత ఉంటారని చెప్పి అందరూ భావించారు. కాకపోతే ఇక్కడ కూడా సభ్యుల సంతాప ప్రకటిస్తున్న సమయంలోనే స్పీకర్ చైర్ నుంచి సంతాప తీర్మానం ప్రకటిస్తున్న సందర్భంలోనే అది పూర్తి కాకముందే కేసీఆర్ బయటకు వెళ్ళడం అన్నది ఇప్పుడు కొంత రాజకీయంగా విమర్శలకు కారణమవుతుంది. దీనిపై బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఎలా సమర్థిస్తారని చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా ఈరోజు శీతాకాల సమావేశాలు తొలి రోజు ఈ సంఘటన జరిగింది. అయితే 2 నుంచి సభ మళ్ళీ మొదలవుతుంది. మరికొద్దిసేపట్లో బీఏసీ సమావేశం కాబోతుంది. ఆ బీఏసీ సమావేశంలో సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, సభలో ఎజెండా ఏది తీసుకోవాలన్నది బీఏసీ నిర్ధారించబోతుంది. దీనికి అనుగుణంగా 2 నుంచి జరిగే సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా, హాజరైన చర్చలో పాల్గొంటారన్నది చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా ఒక మాజీ సీఎం, అదేవిధంగా 10 ఏళ్ళు సీఎంగా కొనసాగిన వ్యక్తి సభ్యుల సంతాప తీర్మానం నడుస్తున్న సమయంలోనే అది పూర్తి కాకముందే మధ్యలో నుంచి లేచి వెళ్ళడం అన్నది సరైంది కాదు అన్న అభిప్రాయం అధికార వర్గం నుంచి సభ్యులు చెప్తున్న వాదనగా ఉంది. మరి 2వ తారీఖు నుంచి కొనసాగే అసెంబ్లీ సెషన్లో కేసీఆర్ పాల్గొంటారా, చర్చలో పార్టిసిపేట్ చేస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొండలంటే ఈ శీతాకాల సమావేశాలకు ఎటువంటి ప్రత్యేకత ఉంది? ఎందుకంటే ఈ సమావేశాలకు ముందు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టడం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి అంశానికి సంబంధించి, నీటి ప్రాజెక్టులకు సంబంధించి అంశాలు తెర మీదకు రావడం కావచ్చు. ఈ రోజు అంటే ఈ శీతాకాల సమావేశాలు ఇవన్నీ కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్ కూడా సభకు రావడం, ఇవన్నీ చూస్తూ ఉంటే అధికార ప్రతిపక్షాలు ఎంత మేర సన్నద్ధంగా ఉన్నాయి, ప్రజలు ఎంత ఆసక్తిగా ఈ సమావేశాలను తొలగిస్తూ ఉన్నారు? ఖచ్చితంగా ఈ సెషన్ కొద్ది ప్రత్యేకమైన చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ బయటికి రావడంతో పాటు ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 2 ఏళ్లలో ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుంది కాబట్టి తాను పోరాడతానని చెప్పి ప్రకటించడంతో పాటు 3 జిల్లాల పరిధిలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తామని కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈసారి కృష్ణా, గోదావరి ఈ 2 నదులపైన ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన అలసత్వం, 10 ఏళ్లలో గత ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయలేదు అన్నది కూడా సభలో పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. సభావేదికగా సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి పైన ఈ ప్రభుత్వం పైన విమర్శలను సభావేదికగా తిప్పికొట్టేందుకైతే ప్రభుత్వం సర్వం సన్నద్ధమవుతున్న పరిస్థితి ఉంది. సునీల్, రైట్, థ్యాంక్ యూ కొండల్.